కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సాధన కోసం ఈ నెల 30న డిమాండ్ డే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నేతాజీ వెల్లడించారు. బ్రాడీపేటలోని సిఐటియు కార్యాలయంలో శనివారం నేతాజీ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాలలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని, వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, చట్ట ప్రకారం హక్కుల్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు చెప్పారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని అన్నారు. ముత్యాలరావు, లక్ష్మీనారాయణ, లక్ష్మణరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. పర్మనెంట్ కానటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 30వ తేదీన ఆల్ ఇండియా డిమాండ్స్ డే జరపాలని సిఐటియు ఆల్ ఇండియా కౌన్సిల్ నిర్ణయం చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అట్లాగే ప్రైవేటు ఫ్యాక్టరీలు, షాపింగ్ మాల్స్, ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు విద్యా సంస్థలు తదితర సంస్థలన్నింటిలోనూ కూడా పర్మనెంట్ కానటువంటి కార్మికులు 190 మంది పైగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏ రకమైనటువంటి హక్కులు, సౌకర్యాలు అమలు జరగడం లేదు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, వర్క్ అవుట్సోర్సింగు, పీస్ రేటు తదితర పేర్లతోనే, డైలీ వేజ్ తదితర పేర్లతోనే వీళ్ళంతా కూడా పనిచేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. వాస్తవానికి వీళ్ళు చేసేటువంటి పని అంతా కూడా పర్మనెంటు స్వభావం కలిగినటువంటి పని. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పర్మనెంటు స్వభావం కలిగినటువంటి పనుల్లో పర్మనెంట్ కార్మికులనే నియమించాలి. దానికి భిన్నంగా ఆఖరికి ప్రభుత్వాలు కూడా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, వర్క్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ని ప్రవేశపెట్టి సుప్రీంకోర్టు తీర్పు యొక్క సారాంశాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అట్లా ప్రైవేటు సంస్థల్లో కూడా పర్మనెంట్ కార్మికులు ఎవరు కనిపించడం లేదు. ఆఖరికి అటెండెన్స్ రిజిస్టర్లో కూడా వాళ్ళ పేర్లు నమోదు చేయకుండా ఎవరికి వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు వాళ్ళకి డైలీ వేజ్ పేరు మీద మస్టర్ వేసుకొని వాళ్ళని ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ప్రమాదానికి గురయ్యి చనిపోతున్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఆ సంస్థల్లో పనిచేసినట్టుగా రుజువు లేకుండా పోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో సిఐటియు ఆల్ ఇండియా కౌన్సిల్ ఈ కార్మికులందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈలోగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అట్లాగే చట్ట ప్రకారం వాళ్ళకి అమలు చేయాల్సినటువంటి ప్రావిడెంట్ ఫండు, ఈఎస్ఐ తదితర సౌకర్యాలు అమలు చేయాలని, అట్లా బోనస్ చట్టం, గ్రాట్యుటీ చట్టం లాంటివి కూడా ఈ పర్మనెంట్ కానటువంటి కార్మికులకి చాలా చోట ఇంప్లిమెంట్ కావడం లేదు. అందుకని ఈ చట్టాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది.